ఒక నది ఒడ్డున 2 చెట్లు ఉండేవి. ఆ మార్గంలో ఒక చిన్న పక్షి వచ్చి మొదటి చెట్టుని అడిగింది, నేను మరియు నా పిల్లలు మీ కొమ్మలలో గూడు కట్టి ఉండవచ్చా? కాని ఆ చెట్టు అంగీకరించలేదు. అప్పుడు పక్షి రెండో చెట్టు దగ్గరకు వెళ్లి అదే ప్రశ్న వేసింది. రెండో చెట్టు ఒప్పుకుంది. పక్షి ఎంతో ఆనందంతో తన పిల్లలతో కలిసి అక్కడ గూడు వేసుకుని నివసించసాగింది. కొన్ని రోజులు గడిచాక పెద్ద వర్షం వచ్చింది. భీకరమైన గాలులు వీస్తూ, వాన కురుస్తూ మొదటి చెట్టును నేలమట్టం చేసేశాయి. అది వేర్లతో సహా పెకలించి నీటిలో కొట్టుకుపోతుంది. పక్షి ఆ చెట్టును ప్రవాహంలో కొట్టుకుపోవడం చూసి అన్నది, నేను మరియు నా పిల్లలు మీ సహాయం కోసం వచ్చినప్పుడు మీరు తిరస్కరించారు. ఇప్పుడు చూడండి, మీ కఠినమైన ప్రవర్తనకు శిక్షగా మీరు ఇలా అయ్యారు. అప్పుడు చెట్టు చిరునవ్వుతో అన్నది, నా వేర్లు బలహీనంగా ఉన్నాయని నాకు తెలుసు. ఈ వర్షంలో నేను నిలబడలేను. నేను మీ మరియు మీ పిల్లల నా కొమ్మల్లో గూడు వేసుకుని ఉంటే మీ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడేవి. అందుకే నేను నీకు నిరాకరించాను. క్షమించు. ఇలా చెప్పుకుంటూ చెట్టు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఈ కథ నుండి మనకు తెలియజేయబడే నీతి, ఎవరైనా మన అభ్యర్థనను తిరస్కరిస్తే దానిని ఎప్పుడూ కఠినతగా భావించకండి. ఆ తిరస్కరణలోనే మీ మేలు దాగి ఉండవచ్చు. ప్రతి ఒక్కరి పరిస్థితిని మనం అర్థం చేసుకోలేకపోవచ్చు.